హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు అమావాస్య రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. అంటే మంగళవారం రోజు అనమాట. సో ఇంకా ఈరోజు అక్కడ ఏం జరిగింది ఏంటని స్టార్టింగ్లో మీరు కొంచెం క్లిప్స్ అయితే పెట్టాను, చూసారు కదా. సో అసలు మ్యాటర్ ఏంటనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ రోజు అయితే అమావాస్య కాబట్టి ఇంకా ఆల్రెడీ హౌస్ క్లీనింగ్ అంతా నిన్ననే చేసేసుకున్నాను. నేను నారికేల దీపం అవి పెట్టుకున్నాను సోమవారం రోజు సాయంత్రం అని చెప్పాను కదా. సో ఇంకా బయట అయితే ముగ్గు మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా వేసుకున్నాను. మొత్తం కూడా చెత్తలూడ్ చేసి మాప్ చేసేసుకొని ఇంకా అదంతా కడిగి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ముగ్గు ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. నార్మల్గా డైలీ వేసే రొటీన్ ముగ్గులకే మనం ఇలా కొంచెం ఇలా పైన అంతా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో సింపుల్గా ఇలా వేసుకున్నాను, చాలా బాగా అనిపించింది నాకు. ఇంటి ముందు చాలా కలగా అనిపించింది. అండ్ ఇట్లా మీరు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు నన్ను, మీరు వేసే ముగ్గులో మధ్యలో మెరూన్ కలర్లో వేసుంటారు ఏంటది అని చెప్పేసి చాలామందికి నేను చెప్పినా మళ్ళీ అడుగుతూనే ఉంటారు. సో అది ఎర్రమట్టి అనేసి అంటాం మేము. ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారనమాట. మనకి ముగ్గుపిండి, ముగ్గురాళ్ళు, కలర్ చాక్ పీసెస్ ఇవి దొరికే చోటనే ఉంటుంది. మేబీ మీరున్న చోట దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే ఉంటుంది. మాకైతే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. సో అది మేము విడిగా అంటే ప్యాకెట్స్ తీసుకొచ్చి ఒక డబ్బాలో పెట్టేసుకొని దాని ఇలా ముగ్గులో మధ్యలో వేసుకుంటూ ఉంటాము. చూడడానికి బాగుంటుందని చెప్పేసి. అంటే గడపలకి ఎర్రమట్టి తీస్తూ ఉంటారు కదా, సో అదనమాట. కలుపుకుంటే గడపలకి కుండీలకి అలా పెట్టుకుంటూ ఉంటాము. ఇలా విడిగా పొడిగా పెట్టుకుంటే ముగ్గులో మధ్యలో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి పెట్టుకుంటాము. సో అదనమాట దాని గురించి అయితే. ఇంకా మీరు కనుక్కోండి, మీకు ముగ్గుపిండి అవి దొరికే చోట ఖచ్చితంగా ఉంటుంది. కనుక్కున్నారంటే ఎర్రమట్టి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. సో అది ఇంకా బయట ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఈరోజు లేవడము కొంచెం లేట్గానే లేచా, ఎందుకంటే నిన్నంతా ఉపవాసం ఉండి ఇంట్లో క్లీనింగ్స్, పూజలు ఇవన్నీ చేసుకుని బాగా టయర్డ్గా నీరసంగా అనిపించింది. సో అందుకోసమని ఈరోజు కొంచెం లేట్గానే లేచాను. ఇంట్లో కూడా పెద్దగా పనులేం లేవన్నమాట ఈరోజు. నిన్ననే అన్నీ చేసేసుకున్నాను కాబట్టి ఇంక ఈరోజు లేచి పూజ గదంతా కూడా ఇంకా నీట్గా సర్ది పెట్టేశాను. ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా చెత్తలు చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కిచెన్లో అయితే కొంచెం గిన్నెలు ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు కొంచెం సాంబార్లు అవి నిన్న మిగిలిన ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడాను వేడి చేసేసి గిన్నెల్లో తీసి పెట్టేసుకుంటున్నా. సో వాటిని ఇంకా మధ్యాహ్నంకి తినేస్తామన్నమాట. సో ఇలా ఏదైనా ముందు రోజు సాంబార్లు అలాంటివి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు చక్కగా వేడి చేసుకొని తింటాము. చద్దివి కదా, ముందు రోజు కదా అనే ఫీలింగ్ మాకు ఉండదు. రైస్ కూడా అంతే, ఏదైనా మిగిలింది అంటే కింద పడేయకుండా దోశ పిండిలోకి, ఇడ్లీ పిండిలోకి వేసుకుంటాను. అలా కాకపోతే మేము తిననైనా తినేస్తామన్నమాట. సో వేస్ట్ చేయడం అయితే అస్సలు జరగని పని. అండ్ మరీ ఒకవేళ ఎక్కువ పాడైపోయిందంటే కింద మా పప్పి ఉంది కదా, ఆ పప్పికి పెట్టేస్తూ ఉంటాను తీసుకెళ్ళి. సో అలా అనమాట. ఇంక ఈరోజు అయితే సింపుల్గా టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి ఇంకా పెద్దగా ఏం పని ఉండదు కదా, నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ నైట్ మిగిలిన సాంబార్లు, రైస్ ఇవన్నీ కూడా అలానే పెట్టేసి పడుకునేసున్నాను. బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసిందని చెప్పి బట్టి నేలపైనే పడుకొని నిద్రపోయానమాట నైట్ అయితే, ఆ నొప్పికి తట్టుకోలేక. సో అందుకోసమని ఇంకా అవన్నీ అలా కడగకుండా పెట్టేశాను కదా. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి వేరే గిన్నెల్లోకి మార్చి పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ కూడా కడిగేసి ఆ తర్వాత ఇంకా దోసపిండికి బియ్యం నానబెట్టుకోవాలి. రైస్ కూడా ఎక్కువ మిగిలిపోయింది, అందుకోసమని ఇంకా నానబెట్టుకుందామని చెప్పేసి బియ్యం కూడా కడిగేద్దామని అక్కడ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మిగిలిన కూరలు, అన్నాలు చిన్న చిన్న బౌల్స్లో తీసి సపరేట్ చేసి పెట్టేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ పిండి కోసం బియ్యం అయితే నానబెట్టుకుందామని చెప్పేసి ఎత్తుకున్నా. కొంచెం ముక్క పురుగులు అంటారు కదా, అలాంటివి పడిపోయినాయన్నమాట స్టోర్ బియ్యంలో, అంటే రేషన్లో వేస్తారు కదా ఆ బియ్యము. సో అవన్నీ కూడా చెరిగేసుకొని నాకు వచ్చినంత విధంగా ఆ తర్వాత అయితే ఇంకా ఇట్లా బకెట్లోకి వేసేసి అయితే కడుగుతున్నా. దగ్గర దగ్గర ఒక 6 టైమ్స్ కడుగుంటాను. ఈజీగా 5-6 టైమ్స్ వాష్ చేశానండి ఈ బియ్యం అయితే. అసలు ఇంకా ఎంత డస్ట్ ఉందంటే వీటిలో అంత ఉందన్నమాట. సరే అని చెప్పేసి ఇంకొక 5-6 సార్లు అయితే మంచిగా చెయ్యేసి ఆ బియ్యం అంతా పిసికి పిసికి కడిగేసి ఆ తర్వాత నేను మళ్ళీ నానబెట్టుకున్నాను అనమాట మామూలు వాటర్ వేసుకొని. సో అలాగైతే ఇంకా చాలా టైం పట్టిపోయింది. కడుగుతుంటే ఎక్కడో ఒకటైనా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట నాకు ఆ ముక్క పురుగులు. బ్లాక్ కలర్లో ఉంటాయి కదా అవి. నాకేమో ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. అంటే చేసుకునేది నీట్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అలా మన కళ్ళ ముందే మనకి ఏదైనా ఒకటి కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు మళ్ళీ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి నాకు ఓసిడి చాలా ఉంది ఇలాంటి విషయాల్లో మాత్రము. ఎప్పుడు హౌస్ క్లీన్గా ఉండాలి, ఎక్కడ ఎత్తుకున్న వస్తువు అక్కడే పెట్టాలి, పర్ఫెక్ట్గా ఇల్లుని మెయింటైన్ చేసుకోవాలి, మనం నీట్గా ఉండాలి, హౌస్ నీట్గా ఉండాలి, ఫుడ్ కూడా నీట్గా చేసుకోవాలి, నీట్గా తినాలి. ఇలాంటి మెంటాలిటీ అనమాట నాది. ఉన్నంతలో నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా హ్యాపీగా ఉండాలన్నది.
సో అలాగైతే ఇంకొక 5-6 సార్లు కడిగితే కానీ నార్మల్గా రాలేదు. ఇంకా ఫైనలీ మళ్ళీ మంచి వాటర్ అంటే తాగే వాటర్ వేసేసుకొని ఇంకా నానబెట్టేసుకున్నాను. మెంతులు కూడా వేస్తున్నా. మెంతులు వేయడం వల్ల ఏంటంటే దోశలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట, కలర్ కూడాను. అందుకోసమని మెంతులు వేసుకున్నా. అప్పుడప్పుడు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను, కందిపప్పు ఇలాంటివి. బట్ ఈరోజు అయితే ఏం వేయట్లే. రైస్ ఎక్కువ ఉన్నిందని చెప్పాను కదా, రైస్ వేసుకున్నాను. రైస్ కూడా బాగుంది ఫ్రెష్గానే. సో మరీ ఎక్కువ రోజులు రాదు, నాకు ఒక 2-3 రోజుల్లో ఈ పిండి అయిపోతుంది. పొద్దున నైట్ డిన్నర్కి అలా టిఫిన్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను కాబట్టి. సో కాబట్టి రైస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ టొమాటో రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము ఇవన్నీ ఎందుకు చూపించడం అని చెప్పి చూపించలేదు. సో నేనైతే స్పీడ్గా ఇంకా టొమాటో రైస్కి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి తరిగి పెట్టేసుకొని ఇంకా తిరగబాత వేసేసి ఆ తర్వాత అయితే ఇంకా కుక్కర్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా అప్పుడు పడిన గిన్నెలు ఉంటాయి కదా 1-2, ఇంకా అవి కూడా కడిగేసేద్దాము. వంట చేసుకుంటూ వీటిని కూడా కడిగేసామనుకోండి ఇంకా మళ్ళీ శ్రమ ఉండదన్నమాట ఒకసారిగా క్లీన్ చేయాలని చెప్పి. కాబట్టి ఇంకా వాటిని కూడా కడిగేసి ఇంకా స్టాండ్లో పెట్టేశాను అనుకోండి. ఇంకా వంట అయ్యే లోపల ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి. ఇంకా నాకు ఈ పనులన్నీ అయ్యి వంట పని కంప్లీట్ చేసుకునే లోపల మా పిల్లలు కూడా స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి పెద్దమ్మాయి అయితే తనే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, చిన్నమ్మాయికి మాత్రం రిబ్బన్స్ వేయాలి కాబట్టి నేను వేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సోఫాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తానమాట. వాళ్ళు అంటే టైం వేస్ట్ చేయకుండా పొద్దున టైంలో వన్స్ ఒక్కసారి మనం మొబైల్ చేతిలో పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, యూట్యూబ్ రీల్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ వెళ్ళామంటే ఇంకా అసలు గంటలు గడిచేది కూడా తెలియదు అనమాట. అక్కడే ఉండిపోతాము. మధ్యాహ్నం అయిపోయినా ప్రపంచమే ఏమైపోయినా మనకి తెలియదు అనమాట. అలా అయిపోతుంది. ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయాంలేండి రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే. దానివల్లనే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. అయినా మనం వదలమన్నమాట. మనకి మంచి అలవాట్ల కంటే కూడా చెడు అలవాట్లు బాగా అట్రాక్ట్ చేస్తాయి కదా మనుషుల్ని. అదే మన స్వభావం కూడాను, మనుషుల స్వభావం అలాంటిది. సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ పిల్లలకి అన్నీ చేసి వాళ్ళని పంపించేంత వరకు కూడా నేను ఫోన్ ముట్టను. వాళ్ళని పంపించేసిన తర్వాత 9 గంటలకి 8:45కి పిల్లలు వెళ్ళిపోతారు. మళ్ళీ నేను ఒకవేళ ఆకలిగా ఉంటే టిఫిన్ తినేస్తాను, లేదు అనుకుంటే ఇంకేదైనా పూజ చేసుకోవాలి అలాంటి పనులు ఉన్నప్పుడు మాత్రము నేను వీడియోస్ ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ 10 గంటలకు టిఫిన్ అవి తింటానమాట, పూజ అంతా చేసేసుకొని. సో ఇలా ఇంకా టొమాటో రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను. అలాగే ఇంకా ఇక్కడ మా అమ్మాయికి అయితే పెట్టించేసాను, తింటోంది. ఈ పెద్ద అమ్మాయి అయితే ఇంకా అక్కడ కూర్చొని తింటోంది అనమాట, టీవీ చూసుకుంటూ తింటానని చెప్పేసి. సో అలాగే ఇంక ఇక్కడ మా చిన్నమ్మాయి ఛానల్లో ప్రియాస్ క్యూట్ వరల్డ్ అనే ఛానల్లో కూడా ఈరోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఈరోజు కానీ రేపు కానీ. సో వీడియోస్ రెండిట్లో పెట్టడానికి టైం అడ్జస్ట్ అవ్వట్లేదు, అందుకోసం అని చెప్పేసి ఇంకా పెట్టలేకపోతున్నాను. సో ఈరోజు ఒకవేళ మీకు టైం ఉంటే అలా తన ఛానల్ని అయితే వెళ్ళి చెక్ చేసేసేయండి, లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ ఒక పెద్ద రామాయణం జరుగుతుంది, అదేంటో మీకు ఇక్కడ క్లియర్గా వినిపిస్తాను. స్టార్టింగ్లో మీరు ఒక క్లిప్ యాడ్ చేస్తాను కదా, అది ఇదే అనమాట. అదేం జరిగిందో చూసేసేయండి. ఇక్కడైతే ఫ్యాన్ ఎందుకు వేసినావు, సౌండ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. సో మామూలుగా డైలీ నేనే క్యారీకి వేసి ఇచ్చేస్తాను. ఎందుకు వేసిస్తానంటే వీళ్ళు దొంగలు కొంచెం వేసుకొని పోతారని చెప్పేసి. ఈరోజు మా చిన్నమ్మాయి ఆయిల్ పెట్టి మసాజ్ చేయమనింది. సో తనకు ఆయిల్ పెట్టి జడేసేసి వచ్చే లోపల మా పెద్దమ్మాయి చూడండి, ఇది ఆ ఏజ్ కాలేజ్ అమ్మాయి తినే అంత ఫుడ్. ఇది దగ్గరికి రండి, ఇది చూడండి, ఇది కాలేజ్ అమ్మాయి తినేంత ఫుడ్ ఇది. మీరేమో అవి ఇవి పెట్టండి లావ్ అవుతుంది అనేసి అంటారు. ఏం పెట్టినా తింటే కదా, అది మనిషి జన్మెత్తినా ఏమంటారు అదనమాట. అసలు ఏమీ తిందు, ఏమైనా బలవంతంగా పెడితే ఏడ్ చేస్తుంది. ఫుడ్ మధ్యాహ్నానికి ఇంత ఎత్తుకోబోతుంది, ఇప్పుడు దీనికంటే తక్కువ తింటుంది. సో మా వారేమో నన్ను తిడతారనమాట. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ క్లాస్ పీకుతున్నారు నాకు, నువ్వు వెయ్యి అని చెప్పేసి. వేసినా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంది, ఏం చేయాలి, అయినా వేస్తా. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కొంచెం తింటా ఉంది, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఏమైనా తెలియదు కానీ ఫుడ్డే తినట్లేదు సరిగా. ఇజ్జుడు ఈ వేసుకోండి చూడండి. నిండుగా మా పెద్ద కరిమా, నోరు మూసుకొని తిను. మూత పట్టకపోతే నేను వేసిస్తాలే. అమ్ము అంత కూడా తినకపోతే ఎట్లా? కాదు ఈ అన్నం తినే కవుదాబా మధ్యాహ్నము నిన్నగా ఏడేసి అంత పైకి అది వేయలేదు. ఈ అన్నం తినేదానికి కూడా ఈ మాదిరి ఏడ్చే బిడ్డలు నిన్నే చూస్తాండ.
పట్టిందే మూత. చూడు అన్నం తింటేనే అమ్మ ఒళ్ళు పట్టేది. ఇలా ప్రతిరోజు కూడా ఫుడ్ విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి, తిడుతూనే ఉంటాయి. అట్లీస్ట్ భయంతో అయినా తినేసి వెళ్తూ ఉంటారు ఒక్కొక్క రోజు. లేదు నాకు ఏదైనా పని ఎక్కువ ఉండి నేను వాళ్ళని పట్టించుకోలేదనుకోండి, ఇంకా ఆ రోజుటికి అసలు మనకు తెలియదు, ఒక స్పూన్ రైస్ నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. ఇలా నాకు రోజు అరిచి తినిపించాల్సి వస్తుంది. సో అదనమాట. ఇంక పిల్లని ఏదోలాగా గోల్మాల్ చేసి వాళ్ళని తినిపించి ఇంక వాళ్ళకి లంచ్ అవి ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంకా అమావాస్య అని చెప్పాను కదా, సో మంచిగా అమ్మవారికి అయితే ఇక్కడ పాలైతే నైవేద్యంగా పెట్టేసుకున్నాను, ప్రసాదం చేసే టైం లేక. సో ఇంక రోజా పువ్వులతో అర్చన చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఈవినింగ్ వరకు. ఇది ఈవినింగ్ అనమాట. సో నేను పడుకొని ఉన్నానండి, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో అని చెప్పేసి ఇంక రెస్ట్ తీసుకుంటున్నా మధ్యాహ్నం టైంలో. అలా పడుకొని ఉంటే ఇంకా వంట రూమ్లోకి వచ్చాను అనమాట. ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చారు. ఇంకా బియ్యం పిండి అంటే మిషన్కి ఇచ్చి పంపిద్దాము పిండి వేసుకురావడానికి అని చెప్పేసి వస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా చిందిపోయింది, రైస్ మొత్తం బియ్యము ఇవన్నీ పైకి వచ్చేసింది అనమాట. సో అందుకోసమని ఇంక రెండిట్లోకి వేసేద్దామని చెప్పేసి ఇంకా రెండిట్లోకి సపరేట్ చేస్తున్నా. ఇంక ఇద్దరం అయితే వెళ్ళి మిషన్ దగ్గర వేసుకొచ్చేద్దాంలే అని చెప్పేసి. మామూలుగా అయితే ఇంత పైకి రాదు, కరెక్ట్గా వేసుకునేదాన్ని. బట్ ఈరోజు రైస్ ఇంకొంచెం 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసేసాను, రైస్ కూడా ఎక్కువ ఉందని చెప్పి. అందులోనూ ఇంకా నైట్కి మార్నింగ్కి 2 పూటలకి కావాలి కదా, ఒక 3 రోజులకైనా వస్తుందని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసానా, దానివల్ల పైకి వచ్చేసింది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడ మా వారు అదే అరుస్తున్నారు, వేరే బకెట్లోకి వెయ్యి ఎట్లా తీసుకెళ్ళలేదని చెప్పి. నేను వస్తానులే నీతో పాటు తీసుకెళ్ళి వేసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి. దగ్గరే అనమాట మనకి, ఇంటి దగ్గర నుంచి కూడా వేసుకురావడానికి. అందుకోసం ఇంకా వెళ్ళి వేసుకొచ్చేద్దాంలే అని చెప్పేసి మామూలు ప్లాస్టిక్ బకెట్ లాగా ఒకటి పెట్టుకున్న బాక్స్ టైప్లో దాంట్లో వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ మా వారు ఏమంటున్నారంటే ఫిల్టర్ వాటరే ఇలా సపరేట్గా గ్లాస్లో పట్టుకొని పోయి వేయాలి అక్కడ అని చెప్పి మీకు చెప్తున్నారనమాట. నేను అందుకు నవ్వుతున్నా. సో వెనకాల మంచిగా కామెంటరీ ఇస్తూ ఉంటారనమాట ఇట్లా వీడియోస్ షూట్ చేసేటప్పుడు. బట్ నేను అవి మ్యూట్ చేసేస్తూ ఉంటాను, మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారని. బట్ న్యాచురల్గా పెట్టాను అనుకోండి, ఫుల్ ఫన్ ఉంటుంది, మీరు కూడా బాగా నవ్వుకుంటారు. కాకపోతే మళ్ళీ ఒకరిద్దరు ఉంటారు కదా ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేసి నెగిటివ్ చేయడానికి, అందుకోసమని నేను మ్యూట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వాటర్ తాగుతుంటే కూడా అదే అంటున్నారు అనమాట, ఇలా బియ్యంలోకి నీళ్ళు పోయాలి గ్లాస్తో తెచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇలా నీళ్ళు తాగాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అక్కడ. సో ఇంకా వెళ్ళి పిండి వేసుకొని కొంచెం టైలర్ షాప్ దగ్గర వర్క్ ఉంటే వాటిని చూసుకొని నెక్స్ట్ అయితే ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే ఈ పిండిని ఇలా పెట్టేసి ఉండిపోయాను అనుకోండి, ఇంకా మళ్ళీ మనకి బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా నైట్ తిన్నామా పడుకునేసామా అన్నట్టు అయిపోతుంది అనమాట. సో మంచిగా తిన్నాము, తినేసిన తర్వాత ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా తీసి షింకులో వేసేసాను. ఇంకా ఈ పిండి కూడాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి సపరేట్గా 2 బాక్సెస్లో వేసి పెట్టేస్తాను. మిగతా పిండిని అయితే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే బయట పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా మనం పిండి వేసుకొచ్చినప్పుడు రేపు మార్నింగ్ కావాల్సినంత పిండి బయట పెట్టుకునేసి మిగతా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ పిండి అనేది బాగా పులుస్తుంది. మరుసటి రోజుకి ఇడ్లీలు కానీ దోశలు కానీ బాగా వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా పిండిని అలా అయితే ముందుగా పెట్టేసుకుంటాను నైటే. సో ఇంకా ఈ రెండిట్లోకి తీసేసుకుంటున్నా, వేరే బాక్స్లోకి ఈ బాక్స్లోకి వేసి పెట్టేసుకున్నానంటే నాకు ఒక 3-4 రోజులకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే చేసేలాగా ఉంటే టిఫిన్ నాకు ఒక 1 వీక్ వస్తుంది. అలా కాకుండా మార్నింగ్ నైట్ 2 పూట్ల చేసుకున్నాం అనుకోండి, ఇంకా నాకు ఒక 2-3 రోజులు లేదా 4 రోజులు కంప్లీట్ చేసేసుకుంటా పిండిని అయితే. ఇంకా మా వారైతే ఇంట్లో పిండి ఉంది అంటే ఇంకా నైట్ కూడా దోశలో ఇడ్లీలో ఏదో ఒకటి చేసేయమంటారనమాట. అది కొంచెం హెవీ అవ్వకుండా సింపుల్గా తినేయొచ్చు అని చెప్పేసి. రైస్ లాంటివి అయితే అంటే కొంచెం హెవీ అవుతుంది కాబట్టి. సో అదనమాట. చాలా మాట్లాడాను ఇంతసేపు లొడలొడ అని చెప్పేసి, మొత్తం మైక్ ఛార్జింగ్ అయిపోయి ఇంకా అదంతా వినిపించలేదనమాట. మళ్ళీ రీ ఎడిటింగ్ చేస్తున్నా, రీవాయిస్ ఇస్తున్నాను. మీకు ఇక్కడ కొంచెం వాయిస్ కూడా మరీ లౌడ్గా వినిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే మైక్ లేదు కాబట్టి క్లారిటీ కొంచెం తగ్గుతుంది ఎండింగ్లో, ఏమనుకోకండి. సో ఇంకా ఇవన్నీ కూడా డబ్బాలోకి వేసేసాను కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా ఈ గిన్నెలన్నీ ఉన్నాయి. ఇప్పుడు నైట్ తిన్నవి ఈ పిండివి ఇవన్నీ కూడా కడిగేసుకొని స్టవ్ కౌంటర్ అంతా తుడిచేసుకున్నాను అనుకోండి. రేపు మార్నింగ్కి ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్గా అయితే కిచెన్లోకి వచ్చి ఇంకా నా పనులు అయితే చేసుకునేస్తాను. అలా కాకుండా కిచెన్ అంతా మెస్సీగా పెట్టేసి వెళ్ళి పడుకునేసాం అనుకోండి, రేపు మార్నింగ్ లేవగానే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని వంట టిఫిన్ ఇంకా పిల్లల్ని రెడీ చేయడం సరిపోతుంది నాకు. ఇంకా అలాగే మా అమ్మాయి ఫుడ్ తినడం లేదని చెప్పి నేను చెప్పాను కదా, సో దానికి ఏదైనా
ఏమైనా టిప్స్ చెప్పండి కొంచెం లావ్ అవ్వడానికి. మా రిలేటివ్స్ ఏమంటారంటే ఇప్పుడు లావ్ అవ్వాల్సిన అవసరం లేదు, పెళ్ళికి ముందు సన్నగా ఉండాలి, పెళ్ళైన తర్వాత లావ్ అయినా పర్లేదు అనేసి అంటున్నారనమాట. శక్తిగా ఉండనియ్యి కానీ లావ్ అయితే వద్దు అనేసి అంటారు. బట్ నాకు కొంచెమైనా లావ్ అవుతే ఆ డ్రెస్సెస్లో చూసుకోవడానికి బాగుంటుంది అని అనిపిస్తుంది. నువ్వేమైనా పెళ్ళికి ముందు పెద్ద లావు ఉన్నావా అని చెప్పేసి మా వాళ్ళందరూ అంటుంటారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.